దేవుని నామానికే మహిమ కలుగుగాక. ఆమేన్. మహాతండ్రి కృప, అమృత భాగ్యపు జీవాహారం ఆయన మనకి పెడుతున్నప్పుడు మనతో మాట్లాడుతున్నాడండి ఆయన. మనం ఎంతంటే ఇసుక నిత్యము మనం ఆయన పాదాలు పట్టుకుంటే రక్షించబడతాం అన్నమాట. ఎందుకంటే ఒక వరదలోను కానీ ఒక భయంకరమైన ఊబిలో మనం కొట్టుకుపోతున్నాం అనుకోండి, రక్షించండి అని ఎలా సహాయం కోసం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఎదుటి వారికి ఎవరికి సహాయం కోసం మనం ఎలా వేచి చూస్తాం ఈ లోక విధానంగా అయితే. అలాగే దేవదేవుడు కూడా ఈ లోక అపవాది వరవడిలో, ఈ లోక అపవాది యొక్క చీకటిలో కొట్టుకుపోతున్నాం అనమాట. ఈ యొక్క ఆత్మలను రక్షించలేరు అనమాట ఎవరు. అయితే ఇంతగా దేవదేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన యొక్క మాట, ఆయన యొక్క స్వరం, ఆ యొక్క ఆదిలో కనుక ఆ యొక్క భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు చీకటి మీద జలములు అల్లాడిచి ఉన్నప్పుడు అనమాట. అయితే దేవుడు ఏం చేశాడు, వెలుగు కలుగుగాక అని చెప్పి ఆయన మాట చేత వెలుగుని విశ్వ ప్రపంచాన్ని ఈ యొక్క సమస్తాన్ని సృష్టించాడే ఆయన మాట చేత. అట్టి మాట అట్టి జీవం ఆయన పలుకులో ఆయన మాటలో జీవం ఉందన్నమాట. అట్టి జీవాధిపతి ఏం చేస్తున్నాడంటే ఈ కడవరి దినాల్లో కూడా మనం కొట్టుకుపోతున్నాం అనమాట. మనం ఎంతగానో అసలు అలివి కాని పరిస్థితిలో, ఎంతగానో అసమాధాన పరిస్థితిలో, ఎంతకంటే దుష్టుడి యొక్క ముసుగులో భయంకరంగా మనం జీవిస్తున్నాం అనమాట. అయితే మనం ఏమనుకుంటున్నాం, నెమ్మలగానే బ్రహ్మాండంగా ఉంది అనుకుంటున్నాం. కానీ ఏ క్షణాన్ని ఏ విధంగా ఏ పరిస్థితులు సమస్తం దేవుడి చేతిలోనే ఉన్నాయి కాబట్టే ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన యొక్క యుద్ధకు రమ్మని ఆయన ఎంతగానో ఆయన జీవవాక్యం ద్వారా ఆయన సన్నిధిలో నుండి ఆ యొక్క సింహాసనంలో నుంచి ఆ యొక్క జీవ నది ప్రవహింపచేస్తున్నాడు అనమాట. ఆయన ఈ యొక్క కడవరి దినాల్లో మన కోసం కూడా ఆయన ఎంతగానో ఆయన కుమారుని పంపించి ఆయన వాక్కుని బయలుపరుస్తున్నాడు అనమాట. అయితే ఇటు జీవవాక్కును మనం వింటే మనలో ఉన్న పరమ నరక నాశనపు చీకటి తొలగిపోతుంది అనమాట. ఆయన యొక్క మాటతో మనలో ఏమొస్తుంది, చిగురింపు జీవం వస్తుందన్నమాట. అప్పుడు మనం జీవిస్తామన్నమాట. ఇటు జీవ బ్రతుకు ఎంతో అమూల్యమైనది, ఎంతో గొప్ప భాగ్యం, ఎంతో ఆ యొక్క నిత్య పరదేశికి వెళ్ళటానికి గొప్ప ద్వారపు ఆయన మెట్లు ఎక్కడానికి కావలసిన బలము శక్తి కూడా ఆయన ఇస్తానన్నప్పుడు ఆయన మాటను ఆయన శక్తి బలమును పొందుకొని మనం ఆ నిత్య పరమపురివాసిని యుద్ధకి వెళ్ళటానికి మనకి ఎంత గొప్ప భాగ్యం అనమాట. ఎందుకంటే మనం ఈ ఊపిరి పెట్టింది, ఈ బొమ్మ చేసింది సమస్తం ఆయనే కాబట్టి మరలా ఆయన దగ్గరికే మనల్ని తీసుకెళ్తాను అంటున్నాడు అనమాట. ఇట్టి జీవవాక్యాన్ని మన దేవుని మాట విని ఆయన యొద్దకు వస్తే ఇట్టి జీవాన్ని మనం కలిగి ఉండి ఆయన బంగారు పాదాలు హత్తుకుంటాం అన్నమాట. మనం ఈ నాశనపడు చూస్తారండి, దైవ విరోధుడు వీడు ఒట్టి నరక పాతాళపు సైతాన్ అనమాట. వీడు ఏం చేశాడంటే వాడు చచ్చింది కాకుండా వాడు దేవుని ఎదిరించి వాడు ముక్కల ఈ పాతాళంలోకి వెళ్ళింది కాకుండా క్రీస్తు ప్రభువు చేత నరికివేయబడింది కాకుండా వాడి తోక ఏం చేస్తుందంటే ఇంకా ఆడుతూనే ఉండి ఏం చేస్తుంటే సర్వకోటి మానవాళిని మోసంలో అబద్ధికుడు అనమాట వాడు. అటువంటి దుష్టుడి విధానంలో ఈ యొక్క దేవుడు చేసిన ఆత్మలు, ఈ యొక్క దేవుడు చేసిన నిర్మాణపు ఈ యొక్క విధానం, ఈ యొక్క ఆత్మ జీవాలు వెళ్ళిపోకుండా ఉండటానికి ఆయన ఎంతగానో ఇంకా జీవనది జీవాధిపతి పిలుస్తూనే ఉన్నాడు అనమాట. ఆయన యొక్క సేవా పరిచర్య విధానంలో మామూలుగా ఆయన మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. జాలర్లే వాళ్ళు, పచ్చి పామర్లే వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇక పేదవాళ్లే వాళ్ళు ఎంతగానో చూస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళ హృదయంలో అయితే లోగడైతే ఏముంది, వాళ్ళు ఎవరు అనమాట, క్రీస్తు ప్రభు వారి నిర్మాణంలో ఏర్పాట్లో ఉంచినటువంటి ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్నటువంటి ఆ యొక్క విధానంలోంచి వచ్చిన వాళ్ళు యెహోవా తండ్రి తెలుసు, ఆయన సన్నిధి తెలుసు, ఆయన బంగారు భాగ్యం తెలుసు. అయితే దేవదేవుడు యొక్క విధానంలో నుంచి రాను ఏమైపోయిందంటే 7 ముద్రలు ముద్రించడం వల్ల నిర్దేవత్వం అయిపోయింది. అయితే దేవదేవుడు తెలుసు, యెహోవా తండ్రి తెలుసు, ఆయనంటే ప్రాణం, ఆయనంటే ఊపిరి. ఎందుకంటే హానుగ్గర్లాగా ఆయన ప్రేమించి ఆయన ఎంబడి వెళ్ళిపోయారు. అంత గొప్ప భాగ్యపు సహవాసం తండ్రితో కలదు, తెలుసు వాళ్ళకి అనమాట. అయితే అటువంటి విధానపు మార్గం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క జనాల్లో ఉన్నటువంటి ఈ యొక్క శిష్య విధానాలు కూడా ఏం చేస్తున్నారంటే ఆయన మార్గాన్ని వెళ్తుంటే ఆయన చూస్తున్నారు. దేవుని లోక పాపములు మోసుకుని దేవుని గొర్రెపిల్ల దేవుని యొక్క ప్రవక్త చెప్పిన మాటను విన్నారు, వాళ్ళ మనసులో ఉన్నది. అయితే దేవుని యొక్క మార్గం ఏమవుతుంది, వాళ్ళ ముందు నుంచి వెళ్తుంది అనమాట. అయితే దేవాది దేవుడు ఏం చేశాడు, వాళ్ళని ఆయన యొక్క ఏర్పాట్లో వాళ్ళని పిలిచాడు. ఆయన పిలిచి నాకు కొంచెం నీ పడవలో చోటిస్తావా అని అడిగినప్పుడు వాళ్ళు ఎంతగానో, ఎందుకంటే ఆదిలోనే హృదయంలో ఎవరున్నారు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క సన్నిధి, దేవుని ఎన్నో భయభక్తులు, దేవుని ప్రేమించే విధానపు విత్తనము ఉంది. ఆ విత్తనం ఏమైందన్నప్పుడు మహావృక్షం, గొప్ప దేవుని యొక్క పాదాల చెంతకి వెళ్ళిపోయి జీవ ఫలం అయిపోయింది అనమాట.
చూసారండి, ఇట్టి భాగ్యాన్ని మనం కూడా కలిగి ఉండాలంటే మనలో ఉన్న విధానపు మస్టు, మనలో ఉన్న తెలియని విధానం రాలిపోవాలంటే దేవుని యొక్క పౌరస్వరం మనం వింటేనే మన ఆత్మలకు జీవం కలుగుతుంది అనమాట. దేవుని స్వరం వినప్పుడు ఎంత మన బంగారం మన కళ్ళ ముందు ఎంత వజ్రా కొట్టుకెళ్ళిపోతున్నా బంగారం కొట్టుకెళ్ళి మేలిం బంగారం ఏమీ తెలియదు అనమాట. ఎందుకంటే ఈ కళ్ళు పనిచేసి అన్ని చూస్తున్నాం అనుకోండి, ఏది ఎక్కడుందా అనేది మనకు తెలిసింది. ఈ కళ్ళు సరిగ్గా మనకి లేకుండా ఉన్నా, లేకపోతే ఈ హృదయం సరిగ్గా లేకుండా ఉన్నా, ఈ యొక్క మైండ్ స్థితి సరిగ్గా లేకుండా ఉన్నాం అనుకోండి, ఎదురుగుండా ఏదన్నా కూడా తెలియదు. అటువంటి మోసపు ఉచ్చులో, ఊబిలో, రోగంలో, పాపపు విధానం వాడు ముంచిపెట్టేసే అపవాది లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనకేమీ తెలియదు అనమాట. అయితే దేవదేవుడు ఒకసారి ఆయన జీవవాక్యంలో ఆయన యొక్క మాటను చదవండి. లూకా సువార్త 5:3 చదవండి. ఆయన ఆ ధోనిలో సీమోనుదైన యొక్క ధోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల్ల వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల్ల వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వల్ల పిగిలిపోచుండగా వారు వేరొక ధోనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 ధోనిలో మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహాను విస్మయముందిరి. అందుకు యేసు ప్రభు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. ఆమేన్. చాలు. చూసారండి, వాళ్ళు సామాన్య మానవులే. సామాన్య విధానంగానే వాళ్ళు కూడా ఈ లోకంలో జీవిస్తూ తమ వలలు బాగు చేసుకుంటున్నారు మనలాగనే. మనం ఇలా అనుదిన కష్టాల్లో, మన విధానంలో, మన జన్మ, మన విధానంలో మనం ఎలా పోతున్నామో వాళ్ళు అలాగే ఉన్నారనమాట. అయితే వాళ్ళ యందు ఎవరున్నారు? సాక్షాత్ దేవుని సన్నిధి, దేవుని ఏర్పాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ముందు నుంచి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క జీవపు అభిషిక్తుడు ముందెళ్తున్నప్పుడు వాళ్ళని పిలిచాడు ఆయన. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రభువా, మేము రాత్రంతా చేసాను, ఏం దొరకలేదు నాయన, లోతురికి పద అంటున్నాడు. అయితే మన యొక్క జీవిత విధానం, మనిషిగా మన విధానం వేరు, దేవుడి విధానపు జీవవాక్యపు బలం విధానం వేరనమాట. అంటే జీవపు వాక్యపు బలం మనం తింటే కనుక, లోతుకి వెళ్తే కనుక అద్భుతం చూస్తాం. దేవుని యొక్క నిత్య మార్గపు జీవాన్ని మనం చూస్తాం. వాళ్ళు ఆయన మాట విన్నారు. వాళ్ళకి తెలుసు ఏం పడలేదు రాత్రంతా అని. అలాగే మన జీవిత బ్రతుకులు మనకి ఏం తెలియకపోయినా కానీ దేవుని యొక్క మాట విని మనం లోతుకి వెళ్తే వాళ్ళ అద్భుతాన్ని చూసి మోకాళ్ళ మీద పడి, నేను పాపాత్ముని ప్రభువా, ఇటు అద్భుతం నేను తండ్రి, మీ మాట, మీ శక్తి చేత సమస్త లోబడుతుందని ఎంతగానో ఆయన విలిపిస్తున్నప్పుడు, భయపడకుము, నువ్వు ఎలాగో మనుషులు పట్టువాడవై ఉండవని ఆయన పనిగా, ఆయన సాధనంగా, ఆయన సాక్షిగా వాడుకున్నాడు. చూశారండి దేవుడి పిలుపు ఎంత గొప్ప అమూల్యమైనది. ఎక్కడ చదువులేని పామరులు, ఎక్కడ దేవుని రాజ్యానికి వెళ్ళే అధికారులుగా, ఆ యొక్క దేవుని యొక్క రాయబారులుగా చేసుకున్నాడు. అట్టి గొప్ప స్థితి, అట్టి గొప్ప జీవపు భాగ్యాన్ని, అట్టి జీవపు మెట్లను ఆయన ఎక్కించి ఆయనే నుచ్చినై ఉండి నడిపిస్తున్నాడు అనమాట. అట్టి జీవాధిపతి అదృష్ట భాగ్యం వారికి దొరికింది ఆ కాలంలో. ఈ రోజున కూడా మనకి జీవవాక్యం, దేవుడి సన్నిధిని మన గృహంలోకి వస్తున్నప్పుడు మనం ఒక్కసారి యోగ్య మనసుతో ఆయన ఎందుకు మనసుంచి ఆయన ఏమి తిరిగితే మనం కూడా అద్భుత జీవాన్ని, ఆయన ప్రత్యక్షతను, ఆయన మాటని, ఆయనతో ఉన్న అమృత సంతోషాన్ని మనం చూస్తాం. ఇట్టి నరక నాశనపు మనలో ఉన్న చెడు దరిద్రం రాలిపోతుంది అనమాట. ఇట్టి విధానంలో నుంచి మనల్ని విడిపించి స్వస్థతనిచ్చి ఆయన జీవ మార్గంలోనికి అద్భుతకరుడుగా చేసి దేవదేవుడు వాక్కు మనకు వస్తున్నప్పుడు మనం ఒకసారి మనసు విప్పి మన హృదయం తెరిచి ఆయన మనలోకి చేర్చుకుంటే గొప్ప అదృష్టవంతులు అవుతాం అనమాట. ఇటు జీవవాక్యం అమూల్యమైనది, వేలి బంగారం కంటే గొప్ప బంగారమైనది. ఇటు దేవుణ్ణి మనం చేర్చుకుంటే ఎంతో భాగ్యం. అయితే దేవుని వాక్యాన్ని మరలా చదవండి. లూకా సువార్త 5:36 చదవండి. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసికి వేయుడు,
వేసిన ఎడల కొత్తది దాన్ని చింపివేయును. అదీనుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. ఎవడును పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయుడు. పోసిన ఎడల కొత్త ద్రాక్షరసము తిత్తులను పిగిల్చును, రసము కారిపోను, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తుల్లోనే పోయవలను. పాత ద్రాక్షారసము తాగి వెంటనే కొత్త దానిని కోరువాడెవడనూ లేడు. పాతదే మంచిదనునని చెప్పాను. ఆమె చూసారండి, ఈ లోక విధానంలో అంత అద్భుత కార్యాలు చేసినటువంటి ఆ యొక్క దేవదేవుడు ఆశ్చర్యాన్ని చూసినటువంటి వారు మనస్సు మారింది. ఆ యొక్క మొరటి విధానం, వాళ్ళ యొక్క లోక విధానం, వాళ్ళ పూర్వీకులుగా నుంచి వాళ్ళు అనుకుంటున్నటువంటి మార్గం మారింది. వాళ్ళకి దేవుని యొక్క ప్రత్యక్షత వెలుగు ఏంటి, గొర్రెపిల్ల దేవుని యొక్క విధానం ఏంటి అని వాళ్ళు నూతనపరచబడి నూతన మార్గంలోకి వచ్చారు. కాబట్టి దేవుని యొక్క ఆశ్చర్యం వాళ్ళ హృదయంలో, వాళ్ళ కళ్ళలో నిలిచింది. ఆయన అద్భుతం కూడా ఆ యొక్క మనసులో అనేది నిలిచిపోయి ఉన్నది. కాబట్టి వాళ్ళు మారు మనిషి నుండి నూతన బ్రతుకు పొందటానికి ఆ యొక్క దేవుని మాటని, దేవుని వాక్యపు రసం, ద్రాక్ష రసం నిలబడటానికి ఆ తిత్తులు పనిచేసినాయి అనమాట. అదే పాత విధానం, పరిశీలి శాస్త్రుల విధానంలోనే ఇంకా కలబడి, ఇంకా చచ్చిపోయి, ఇంకా విధానంలో అదే విధానంలో ఈ లోక వరబడి పాత విధానంలో ఉన్నాం అనుకోండి, ఈ యొక్క కొత్త ద్రాక్ష రసాన్ని తట్టుకోలేవు, పగిలిపోతుంది అనమాట. ఎందుకంటే అంత దమ్ము ఎక్కువ. అటువంటి దేవుని యొక్క జీవపు మాటకు అంత బలం ఎక్కువ అనమాట. అట్టి బలమైన దేవుడు సాక్షాత్తు అభిషిక్తుడు మన కోసం వచ్చాడు. కాబట్టి అట్టి భాగ్యపు మాట మనం వినాలంటే, మన మనసు మారాలంటే, దేవుని మాట వినాలంటే ఈ యొక్క కొత్త తిత్తులై ఉండాలి మన హృదయాలు, మన మనసు, మన విధానం అంతా కూడా కొత్తదై ఉంటేనే ఆయన యొక్క జీవవాక్యపు ద్రాక్షరసం మన హృదయంలో నిలబడితే అప్పుడు గొప్పగా మన బ్లడ్ మారి, మన విధానం మారి, మనం ఎంత దేవదేవుని యొక్క మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, ఆయన మాటని మనం గ్రహించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం అనమాట. అది పాత విధానాల నుండి శాస్త్ర పరిచయాలు కడవరకు కూడా వాళ్ళు దేవుణ్ణి అంగీకరించలేదు. అయితే వాళ్ళు ఎంతగానో నాశనం అయిపోయి, ఎంతగానో భయంకరంగా ఇదైపోయి, వాళ్ళు ఆ పట్టణానికి మొదటి వారైనా ఎవరైనా ఎంత ధనవంతులైనా దేవుని యొక్క ద్రాక్షరసం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క విధానంలో కొత్తగా లేకపోతే లోకాల గర్భంలో కాల్చిపోయారు అంతే. దేవుని యొక్క సజీవుడైన దేవుని మాటలే నిరంతరం నడిపించి దేవుని యొక్క విధానాన్ని నూతన పరిచింది అనమాట. అయితే దేవుని వాక్యం అంత గొప్పది. కాబట్టి మనం అట్టి నూతన తిత్తులుగా మనం ఈ దేవుని యొక్క మార్గంలోకి వెళ్తే గొప్ప అదృష్టవంతులు అవుతాం అనమాట. ఈ లోక విధానపు చూపు, ఈ లోక విధానపు ఆలోచనలు, తలంపులు మనం కలిగి ఉంటే ఆ యొక్క గొప్ప ద్రాక్షరసాన్ని మనం పొందుకోలేము, దాని దమ్మును మనం తట్టుకోలేము. అట్టి జీవాధిపతి అభిషిక్తుడు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక ఎందుకు మనం బ్రతికి ఆయన నిత్య మార్గంలోకి రావాలి. పరలోక రాజ్యం సమీపించినది. కాబట్టి మారు మనిషిని ఉండాలంటే ఇటు బలమైనది. ఇప్పుడు మొక్క బలంగా ఎదగాలి, బలంగా ఉండాలంటే మనం ఎంత గొప్ప కృషి చేస్తాం. అదేవిధంగా దేవుడు కూడా బలమైన కొత్త ద్రాక్షరసంతో దేవుని యొక్క బలముతో ఈ యొక్క హృదయాలు కడుగుతున్నప్పుడు, ఈ హృదయాల్లో మాట్లాడుతున్నప్పుడు, ఆయన యొక్క జీవవాక్యం వెళ్తున్నప్పుడు ఈ యొక్క పాత విధానం అంతా పోవాలని అట్టి నూతన మారు మనసు కలిగి ఉండి ఎవడైనా సరే బిడ్డ వల్లే అంగీకరించి, మనసు ఎంత మంచిది బిడ్డలది, చిన్నటి బిడ్డలది, అటువంటి మనసు అనేది ఉంటే కనుక దేవుడి మాట మనకు అర్థమవుతుంది. దేవుడు కావాలని ఆయన ఏర్పాట్లో ఉంటే దేవుని చిత్తం మనకు తెలుస్తుంది. ఆయన యొక్క జీవవాక్యం ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు అద్భుతం చూసి ఆయన నిత్య మార్గానికి, ఆయన నిత్య నెక్కటానికి, ఆయనతో ఉండటానికి మన మనసు ఇష్టపడుతుంది. అయితే దేవుని యొక్క విధానపు ద్రాక్షరసాన్ని మన హృదయాలు కొత్తదైతేనే ఆ యొక్క కొత్త నూతన అభిషిక్తుడు దేవుడిచ్చే ద్రాక్షరసాన్ని, దేవుని యొక్క రొట్టె, దేవుని యొక్క మాట అనే అభిషేకాన్ని మనం పొందుకుంటే మన హృదయాలు ఎంతో బలం కలిగి ఆ నిత్య పరలోక తండ్రి చెయ్యందుకుంటానికి, ఆ యొక్క దేవుని యొక్క విధానపు రాజ్యంలో మనం ఉండటానికి, ఆ యొక్క దేవుని యొక్క కడబూర స్వరం మనం వినటానికి, గుర్తులు జరుగుతున్నప్పుడు మనం తెలుసుకుంటానికి గొప్ప శక్తి బలం ఇచ్చేది దేవుని యొక్క జీవవాక్యమే. ఆయన వాక్యంతో మనల్ని నింపితేనే, ఆయన బలంతో మనం ఉంటేనే, నూతనపరచబడితేనే ఇట్టి భాగ్యపు మెట్టులోనికి మనం వెళ్తామన్నమాట. పాత విధానం మాటల్లో ఉంటే, పాత విధాన మార్పులు ఉంటే పొరపాటును కూడా ఈ లోకంలో ఎవడి దారి వాడిదే, ఎవడి విధానం వాడదనమాట. అయితే దేవుడు ఇంత స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. కొత్తదైతేనే చాలా మంచిది. దాంట్లోనే ఈ యొక్క జీవ ద్రాక్షరసం తట్టుకుంటుంది, దేవుని యొక్క మాటలు నిలవగలిగితే అని ఇంతగా దేవుడు చెప్తున్నాడంటే, మనం ఆయనకి తల ఎక్కితే, మనం ఆయన పక్షాన ఉంటే, మనం ఆయననే ఉండాలని ఆయన కోరుకుంటే ఇటు అదృష్ట భాగ్యాన్ని, ఇటు నిత్య భాగ్యపు కొత్త తిత్తులనే హృదయాన్ని, ఆయన యొక్క మాటని, ద్రాక్షరసాన్ని, ఆయనకి చేయించే భాగ్యాన్ని, ఆయన నిత్య మార్గంలో నడిపించే విధానంలోనికి, ఆయన మార్గంలోనికి, ఆయన సత్య జీవంలోనికి మనం వెళ్తానికి గొప్ప బలం దొరుకుద్ది, గొప్ప మర్మం మనకు తెలిసిద్ది. మనం కూడా ఆశ్చర్యకరంగా ఆయన యొక్క నిత్య పాదాలు హత్తుకుంటానికి మనం మనసిస్తే, యోగ్య మనసిస్తే నిజంగా దేవుడి యొక్క హృదయం, దేవుడు ఏం చేశాడంటే, మనమైతే ఈ లోకంలో అన్నీ చూసుకుంటూ ఉంటాం,
బంగారం ఉందా, వెండి ఉందా, డబ్బు ఉందా, ఇల్లు ఉందా, వాకిలు ఉందా, మనుషులు ఉన్నారా, ఎవరున్నారా ఏంటని అన్నీ మనం ఎలా చూస్తాం. దేవదేవుడు కూడా ఆయన కొరకు ఎవరైనా వెతుకుతున్నారా? ఆయనతో ఉండాలని ఎవరైనా కోరుకుంటున్నారా? ఆయన కావాలని ఎవరైనా విశ్వసిస్తున్నారని కూడా చూస్తున్నాడు. ఆయన కన్నులు చూస్తున్నాయి. ఈ కడవరి దినాల్లో బహుగా చూసి ఆయన వాక్యాన్ని, ఆయన మాటలు ఇస్తున్నప్పుడు మనం ఒక్కసారి ఆయన మాటకి, ఆయన చిత్తానికి లోబడి ఈ అదృష్ట భాగ్యాన్ని పొందుకుంటే నూతన తిత్తుల్లోకి మనం వెళ్తే గొప్ప ధన్యులు అవుతాం అనమాట. లూకాసు వార్త 6:20 కూడా చదవండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఆమేన్. పేదలైన మీరు ధన్యులు, ఆమేన్. రాజ్యం మీది. స్తోత్రం. ఆకలి కొంచెం మీరు ధన్యులు, స్తోత్రం. తృప్తిపరచబడుదురు. చూసారా? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, ఆమేన్. మీరు నవ్వుదురు. ఆమేన్. మనిషి కుమారుడు ఎంత గొప్ప వాగ్దానం. మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, స్తోత్రం. మీ పేరు దేవా. చెప్పడానికి కొట్టుపోయినప్పుడు మీరు ధన్యులు. ఆమేన్. ఆ దినమందు మీరు సంతోషించి గంతులేయుడి. ఆమేన్. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ఆమేన్. వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. చూసారండి, మన ఫలం ఎలా ఉంటుందంట? గొప్పగా ఉంటుంది. దేవుడే సాక్షాత్తు ఆయన మాటిస్తున్నాడు. భేదం ఎంత భేదం కాకపోతే మనం యొక్క విధానంలో మనకి ఇంత దేవుడి వాక్యాన్ని దొరుకుతుందండి. అదే ధనవంతులైతే ఈ కోట్ల లెక్కలు, ఈ ఆస్తుల లెక్కలు, ఈ భయంకరమైన విధానంలోనే టీ తాగితే అన్నం తినడానికి ఉన్నారా పోయారా అని అడగడానికి కూడా ఖాళీ లేనంత భయంకరమైనట్టు ఈ లోక ఉరవడే కదా అంత. అయితే దేవదేవుడు ఏం చేస్తున్నాడు? అట్టివారికి ధనవంతుల యొద్దకి ఒంటేన సూది మధ్యలో దురుద్ది కానీ అట్టివారు దేవుడి రాజ్యంలోకి రారని దేవుడు ఏం చెప్తున్నాడు? కడుబీదలైన మనకి, ఆయన యొక్క చంటి పిల్లలమైన మనకి ఈ యొక్క జీవవాక్యాన్ని మనకి ఇస్తున్నాడంటే మనం ఎంత అదృష్టవంతులం, బీదలమైన మనం. అయితే దేవదేవుడు ఏం చేస్తాడు? పరలోక రాజ్యంలో మీ ఫలం గొప్పదవుతుంది అన్నాడు. ఇక్కడ కాదు, మన ఫలం ఎక్కడ ఉన్నది? గొప్పదవుతుంది. అయితే దానికి కావలసిన నడక, బ్రతుకు, ఏర్పాటు, ఆయన యొక్క జీవవాక్యం, ఆయన యొక్క బలము, ఆయన యొక్క వివేచన, పరిశుద్ధాత్మ నడిపింపు, ఆయన యొక్క నిత్య మార్గం కలిగి ఉండాలంటే, తెలుసుకోవాలంటే, ఆయన మార్గంలోకి రావాలంటే మనం ఆయన ఎందొస్తేనే, ఆయన ఎవరని ఈ జీవ పరిశుద్ధ గ్రంథాలు ఎతికితేనే, ఆయన పొందుకుంటేనే ఈ యొక్క జీవ వృక్ష ఫలాలను మనం పొందుకుని మనం కలిగి ఉండాలని మనసు ఉంటే, యోగ్య మనసు ఉంటే, ఆయనకి లోబడాలని ఉంటే, ఇట్టి విత్తనం ఫలించి గొప్పగా అభివృద్ధి చెంది ఇటు ద్రాక్షరసం మన హృదయంలో బలమునిచ్చి మన బ్లడ్ మనసు, మన బ్రతుకు, పాత బ్రతుకు మారి నూతనమై ఆయన నిచ్చి మెట్లు ఎక్కటానికి, మనకు కనబడటానికి, మన కళ్ళకి, మన హృదయాలకి అన్నిటికీ స్వస్థతనిస్తానన్నాడు ఆయన. స్వస్థత, ఆరోగ్యం, మంచి విధానం ఉంటేనే కదండి, బలం ఉంటేనే కదండి మనం ఎవరి మాటని ఏంటో, ఎవరు చేయన పట్టుకుంటూ, ఎవరినైనా నడిపిస్తూ, ఎవరినైనా ఆయన యొక్క విధానంలో మనం నిలబడగలుగుతాం. అలా విధంగా దేవుని యొక్క ఈ లోక విధానంగానే ఇలాగుంటే దేవుని మాట ఇంకెంత పవర్ఫుల్, దేవుని యొక్క వాక్యం ఇంకెంత గొప్పది. సృష్టి కలుగుదాకంటే సృష్టి కలిగింది. మనల్ని నిర్మించిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు ఒక వాక్యాన్ని మనకి ఎంతగానో బలంగా ఇస్తున్నప్పుడు ఈ యొక్క కడవరి దినాల నాశనం నశించుకోకుండా అంచె దినాలు, భయంకరమైన దినాలు ఇంకా వచ్చేస్తున్నాయి ముందు. ఈ మాట వినటానికి కూడా వినపడని గడియలు వచ్చేస్తున్నాయి అనమాట. అయితే దేవదేవుడు మనకి ఎంతగానో ఆయన సత్యవాక్యాన్ని నిర్మించినప్పుడు విధేయులమే ఆయన యొద్దకు వస్తే ఆయన అద్భుత, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క సమూహపు రాజ్యపు చిత్తంలో, ఆయన యొక్క రాజ్యపు సమూహంలో, ఆయన యొక్క దేవుని యొక్క గొర్రెపిల్ల ఎదుట మనం నిలబెట్టడానికి, సంతోషించడానికి, ఆ యొక్క జయించువారిగా మనల్ని నిలబెట్టడానికి ఆయన ఎంతగానో ఆయన మాటిచ్చి, ఆయన బలమిచ్చి మనకు నిలబెడుతున్నప్పుడు మనం ఆయన గుంపులో, ఆయన చిత్తంలో, ఆయన మాటలో ఉండి ఆయన కలిగి ఉండే అదృష్ట భాగ్యాన్ని మనం పొందుకుందామండి.